ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, దినాలు భయంకరంగా ఉన్నాయి కదా. గడిచినటువంటి మే మాసంలో ఒక ప్రక్కన ఎండలు వస్తూ వచ్చినాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వెదర్ మారిపోయి మళ్ళీ భయంకరమైనటువంటి ఒక వర్షము, వడగళ్ళ వర్షము ఇలాగను కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు జూన్ నెలలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇక మీదట ఒకవేళ వర్షాకాలంగా ఉంటూ ఉందో లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో మనకు తెలియదు. ఈ నెలంతా దేవుడు మిమ్మల్ని కాపాడాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దేవుని యొక్క చేతులకు నేను అప్పగిస్తూ ఉండి ఉన్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెడుతున్నటువంటి యొక్క భారం ఏమిటనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపించిన కడవరి క్షణాల్లో మనం ఉండి ఉన్నాం. దినాలు కూడా కాదు స్నేహితులారా. ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి, నా భారాన్ని అర్థం చేసుకోండి. మన ప్రభు అయిన యేసు ఆయన మరలా రెండవసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి అన్నట్లుగా ఆయన రానై ఉన్నారు అనే విషయాన్ని నేను గంటపదంగానే చెప్తా. నేను బల్ల గుద్ది మరీ చెప్తా ఉన్నా. నా నమ్మిక, నేను చూస్తున్న విషయాలు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, భయంకరమైన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, అలాగే మనుషులలో కూడా ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరించిపోయినటువంటి ఒక విషయాలు ఈ మధ్య కాలంలో, గడిచిన కాలంలో కూడా నేను వింటూ ఉన్నట్లుగా, ఇదిగో మీరు మోసపోకుండా చూచుకునే అనేకులు నా పేరటే వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారని సెలవిచ్చినటువంటి ప్రకారంగా క్రైస్తవ్యంలో కూడా, ఈవెన్ సేవకులలో కూడా కొంత మోసకరమైనటువంటి ఒక విషయాలు జరుగుతున్నటువంటిది. మా మధ్యలో ఎవరో ఒక ఆయన నేనే క్రీస్తునని చెప్పేసి అని ఏదో షూటింగ్ ఏదో చేశాడంట. ఎవరినో చంపడం అనేటువంటిది కూడా చేస్తూ ఐఎమ్ దట్ క్రైస్ట్ అని చెప్పేసి అని అన్నాడంట. ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో జరిగిన విషయంలో. సో ఇలాంటివి అనేకమైనటువంటివి నేను వింటూ ఉన్నప్పుడు నా మటుకు నాకు నా మదిలోనికి వస్తున్నటువంటి ఒక ఆలోచన ఏమిటనంటే, వస్తానని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపించిన కడవరి క్షణాల్లో ఉండి ఉన్నాం. గడిచిన మే మాసం అంతా కూడా ప్రభు నన్ను రక్షించుకునేటువంటి ఒక విషయం, ప్రభు నన్ను 50 సంవత్సరాలు తన యొక్క సేవలో ఈ దీపాన్ని వెలిగిస్తూ వచ్చినటువంటి ఒక విషయం, ఒక 3 వారముల పాటు అన్నట్లుగా ఆ ప్రభు నన్ను పిలిచి, నన్ను రక్షించి, నన్ను పిలిచినటువంటి ఒక విషయం, అలానే తన యొక్క సేవలో తన కృపచేత నన్ను వాడుకున్నటువంటి ఒక విషయం, ఆయన యొక్క సేవా పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతలు, ఇవన్నీ కూడా నేను చెప్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగుతూ వచ్చింది. ఏ పాటి నేను ఐఎమ్ నథింగ్ అండి. ఏదో ఈరోజు నేను టీవీలో కనబడుతున్నంత మాత్రాన్ని టీవీ ఫిగరో లేకపోతే టీవీలో కనబడుతున్న స్టారో ఇలాంటి ఏమి చెప్పుకోనక్కర్లే. ఐఎమ్ నథింగ్, నేను ఏమీ కానటువంటి వాడిని అండి. కానీ దేవుడు నన్ను ఎంతకాలం ఆయన నన్ను నిలబెట్టుకున్నాడు. సో నేను అవి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడనంటే, సువార్తరాజు, నేను నిన్ను పిలవటం మాత్రమే కాదు, నిన్ను రక్షించుకోవడం మాత్రమే కాదు, నా కొరకు అనేక మందిని నేను రక్షణలోనికి నడిపించి వాళ్ళందరినీ నా సేవ కొరకు నేను వారిని పిలిచి ఉన్నానని. ఇదండి బాబు ప్రభు చెప్తున్న మాట. ఇశ్రాయేలీల విషయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతూ ఏమని అంటారునంటే, నన్ను సేవించున్నట్లుగా నా ప్రజలను పోనిమ్ము అని నీవు ఇశ్రాయేలీల విషయంలో నువ్వు ఫరోతో చెప్పు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. సో అక్కడ పదే ఆ మాట చెప్తూ ఉంటాడు ఆయన. ఏమంటాడంటే, నన్ను సేవించున్నట్లుగా, నన్ను సేవించడానికి, ఆ దేవునిని సేవించడానికి. నాట్ ఓన్లీ మోసెస్, నాట్ ఓన్లీ జాషువా, మోషే గారు మాత్రమే కాదండి, యెహోషువ మాత్రమే కాదండి, అహరోను మాత్రమే కాదండి. అక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమని సెలవిచ్చి ఉన్నాడు అంటే, నన్ను సేవించడానికి ఇశ్రాయేలీలందరూ నన్ను సేవించాలి, అందరూ నన్ను సేవించాలి. నమ్మికలి ప్రియ స్నేహితులారా, ఈరోజుని మన యొక్క ఆరాధన టీవీ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు చూస్తున్నటువంటి మీరు ఒకవేళ అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండి ఉన్నారేమో కదా. చాలా సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని అందరి విషయంలో దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ మీరు ఏ ఉద్యోగమైనా చేస్తూ ఉండండి, ఏ విద్యనైనా మీరు అభ్యసిస్తూ ఉండండి. ఒకవేళ మీరు మీ యొక్క విద్యలో మీకు కావాల్సిన మంచి మంచి మార్కులు తెచ్చుకున్నారు కనుక పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఎన్ఐటి, ఐఐటి ఇలాంటి విషయాల్లో మేము చదువుకొని మేము పేదవాళ్ళం కావాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి. మంచిది, చదవండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చారు కదా. సో మిమ్మల్ని చదవమని నేను కోరుతాను. బట్ అట్ ద సేమ్ టైం నేను కోరుతున్న మాట ఏంటంటే, మీరు దేవునిని సేవించేవారుగా, మీరు దేవుని యొక్క సేవలో వాడబడేటువంటి వారుగా, ఇది దేవుడు మిమ్మల్ని కోరుతున్నటువంటి ఒక మాట. కాలం ఎక్కువ లేదు,
కాలం చాలా సమీపించి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు ఏమన్నారంటే, కాలం సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది రాజ్య సువార్త నమ్ముడని చెప్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన సంచరిస్తూ వచ్చినారు. ఈరోజు నేను కూడా మీతో పంచుకునే మాట అదేనాయన. నా మిక్కిలి ప్రియ సహోదరులు, నా మిక్కిలి ప్రియ సహోదరి, అరే అమ్మ, బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నా, సిస్టర్ గారు మీ గురించి నేను మాట్లాడుతున్నా. మంచి ఉద్యోగంలో ఉన్నారు ఏమో, ఒకవేళ ఎవరైనా ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యి ఉన్నారు, డజన్ మ్యాటర్, ఐ డోంట్ కేర్. మీ వయసుని గురించి నేను ఏమాత్రం లెక్క చేయట్లే. ఇదన్నా నేను చెప్పగలుగుతున్నటువంటి ఒక మాట ఏమంటానంటే, మీరు దేవునిని సేవించున్నట్లుగా, దేవుని యొక్క సేవలో మీరు ఉండునట్లుగా ఈ దినాన్ని ఆ దేవుడు మిమ్మల్ని తను సేవించడానికి, ఆయన యొక్క సేవ పరిచర్లో ఉండడానికి ఇది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పగా మోషేను గురించినటువంటి ఒక విషయంలో, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు యెహోవాను సేవించడానికి, వారిని విడిపించడానికి ఎప్పుడు పిలిచాడు దేవుడు మోషేని? మనం ఆలోచన చేసినట్లయితే 40 సంవత్సరాలు ఫరో రాజు గారి ఇంట్లో ఉన్నాడండి. ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఏం తిరిగితే వచ్చాడండి. మధ్యలో నేను చూస్తుంటే మా మనవరాళ్ళు మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటూ ఉన్నారు కనుక ఒక్కొక్కసారి మా చిన్న మనవరాలు వచ్చేస్తుంది, ఎదురుగుండగా కుర్చీ ఉంటుంది, కుర్చీ ఎక్కేస్తుంది, కుర్చీ మీద నా బల్ల మీదకి ఎక్కేస్తుంది. ఆయన బల్ల మీదకి ఇచ్చే తాత అంటూ మొత్తానికి అక్కడ ఉన్నాయి అన్నీ తీసేస్తూ ఉంటుంది, సర్దేస్తూ ఉంటుంది. ఏమంటాం, ఏమైనా కొడతామా లేకపోతే ఏమైనా తిడతామా? గెట్ అవుట్, వెళ్ళిపో. ఇక్కడ నేను ఇప్పుడు చదువుకుంటుంటే, నేను బైబిల్ ధ్యానం చేసుకుంటుంటే వచ్చి ఎక్కేసి ఇలా చేస్తున్నాం అని చెప్పేసి అంటామా? లేదు, ఇంకా మోరోవర్ ఐఎమ్ ఎంజాయింగ్. మనవరాండ్రు అయినటువంటి వారు బల మీదకి ఎక్కి నా పుస్తకాలు తీసినప్పుడు, నా పెన్ను తీసినప్పుడు, అక్కడున్న వస్తువులు తీస్తూ ఉన్నప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్. సో ఇక్కడ నేను అనుకుంటాను, మోషే గారు కూడా బహుశా ఫరో రాజు గారి యొక్క బల మీదకి ఎక్కేశాడు, లేకపోతే ఫరో రాజు తొడ మీదకి ఎక్కేసి కూర్చున్నాడు, లేక ఫరో రాజు గారి దగ్గర ఎలా ఉన్నాడు. మొత్తానికి ఒక 40 సంవత్సరాలు ఫరో రాజు గారి దగ్గర తన యొక్క సహోదరి లేక కుమార్తె యొక్క కుమారుడుగా మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలు జరిగిన విషయాలను బట్టి ఫరో రాజు గారి దగ్గర నుంచి పారిపోయినటువంటి ఒక మోషే, తన తప్పు చేసి ఉన్నాడు అనేటువంటి ఒక భయంతో పారిపోయిన మోషే మిద్యాను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అక్కడ వివాహం చేసుకొని 40 సంవత్సరాల అప్రెంటిస్. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలైనటువంటి గొర్రెలు అంటే వాళ్ళు ఇటు తోలితే అటు వెళ్తారు, అటు తోలితే ఇటు వెళ్తారు వీళ్ళు. సో వాళ్ళని నడిపించడానికి ఈయన్ని పిలవాలంటే దేవుడైన యెహోవా ఈ మోషే గారికి 40 సంవత్సరాలు ప్రాక్టీస్ ఇచ్చాడండి, అప్రెంటిస్ ఇచ్చాడండి. ఈ 40 సంవత్సరాలు ఆ యొక్క మామ మందను మేపుతూ వచ్చినటువంటి యొక్క మోషే, అంటే మొదటి 40 సంవత్సరాలు ఫరో దగ్గర, రెండవ 40 సంవత్సరాలు తన గొర్రెల మందను మేపుతూ 80 సంవత్సరాల వయసులో అప్పుడండి దేవుడు మోషేని పిలుస్తున్నాడు. ఆ మండుచున్న పొదలో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మండుచున్న పొద ఏంటిలాగా పొద మండుతుంది కానీ ఖాళీ బూడిదైపోవట్లేదు అనుకొని ఇవెంతేంటో చూద్దాం కదని చెప్పేసానంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడని యెహోవా మోషేను పిలిచినాడు. నన్ను పిలిచారండి దేవుడు. నా 15 సంవత్సరాలు నిండిన వయసులో 16లోనికి నేను అడుగుపెట్టినప్పుడు నా 16 ఏళ్ల వయసులో ఆ దేవుడు నన్ను పిలిచి ఉన్నారు. నేను దేనికి పనికిరాను వాడిని. నిజం చెప్పాలంటే నాలో ఏ గొప్పతనం, ఏ మంచితనం అనేది లేదండి. మా నాన్నగారు మా బ్యాక్గ్రౌండ్ పెద్ద గొప్ప బ్యాక్గ్రౌండ్, డబ్బున్న బ్యాక్గ్రౌండ్, పేరు పలుకుబడి ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు. నాన్నగారు బాప్టిస్ట్ పాస్టర్ గారుగా ఆయన ఏదో ఆ బాప్టిస్ట్ సంఘంలో సేవ చేస్తూ వచ్చినటువంటి ఆయన. నేను పెద్ద విద్య కలిగినటువంటి వాడిని, తెలివితేటలు కలిగినటువంటి వాడిని కాను. నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటున్నాను. నన్ను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత మొన్న కూడా రీసెంట్గా ఒక బ్రదర్ ఎవరు అడుగుతున్నారు, మీరు ఇంత చక్కగా తర్జుమా చేస్తున్నారండి, మీరు ఇంత చక్కగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారండి, ఏమన్నా మీరు ఇంగ్లీష్ స్పెషలైజేషన్ ఏమైనా చేశారు? ఏముంది నేను చెప్పేసాను వెంటనే, ఏం లేదండి బాబు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివాను, దేవుడు నన్ను రక్షించుకొని తన యొక్క పిలుపుతో నన్ను పిలిచాక ఇంటర్మీడియట్ వద్దు, నాకు ఏది వద్దు అని చెప్పేసి దాన్ని వదిలేశాను అని చెప్పేసి నన్ను వాక్ అయిపోయాడు ఆయన నన్ను కలుసుకున్నటువంటి ఆయన. ఇంత ఇదిగానో మీరు అంటే అప్పుడు తర్వాత చెప్పాను, నాయన దేవుని కృప నా జీవితం మీద ఉంది ప్రభు. నేను రక్షించుకున్న తర్వాత నేను ఇంగ్లీష్ మీడియంలో నేను బైబిల్ కాలేజ్ కోర్స్ నేను చేసి ఉన్నాను. సో అలాగున్న దేవుని కృప చేత నాకు ఆ ఇంగ్లీష్ ఇచ్చి వాళ్ళకి అనేక మందికి తర్జుమాలు చేసేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి అని చెప్పా. ఆయన నాతో కలిసి దేవుని స్తుతించారు. అయ్యా మీ జీవితంలో నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతం. ఈరోజు నేను చెప్తున్నా, ఏమండి నా జీవితమేనా, మీ జీవితంలో కూడానండి దేవుడు మిమ్మల్ని కూడానండి. బహుశా మీరు అనుకుంటున్నారు నాకు 80 సంవత్సరాలు వచ్చేసి అనుకుంటున్నారు. మొన్న మధ్యలో ఎవరినో నేను కలిసానండి, 89 సంవత్సరాలు వచ్చిన ఒక పెద్ద ఆయన, 89, ఇంకొక 3 నెలలకో 4 నెలలకో ఆయన 90లోకి వస్తానని చెప్పేసి కూడా చెప్పాడు ఆయన. సో ఈరోజు నేను అంటున్నా, ఏమో మీరు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేక రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తిగా ఉండి ఉన్నారు. ఎవరైనప్పటికైనా సరే ఈరోజు నేను చెప్తాను, మోషేని పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా ఈ చివరి దినాల్లో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపించిన దినాల్లో మీరు ఆయనను సేవించున్నట్లును, మీ ద్వారా అనేక మంది రక్షింపబడునట్లును, మీ ద్వారా అనేక మంది విమోచింపబడునట్లును,
అపవాది చేతుల్లో నుండి, అపవాది బంధకములలో నుండి విమోచింపబడినట్లుగా ఈరోజు నేను చెప్తున్నాను బ్రదర్, మిమ్మల్ని మీరు అటు ఇటు చూస్తారు ఎంత బ్రదర్, మళ్ళీ మీ గురించే మాట్లాడుతున్నాను, చెయ్యటి చూపించి మరి మాట్లాడుతున్నాను కదా. మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నారండి. మనం దేవుని యొక్క సేవ చేద్దాం రండి. ఒకవేళ 80 లేక 70 ఎంత వయసు వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికైనా సరే, నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఐ డోంట్ కేర్, మీ ఏజ్ని గురించి నేను పెద్ద పట్టించుకుంటలే, కానీ మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు నన్ను సేవిస్తారా మీరు? ఇది ప్రభు అడుగుతున్నాడు. ఐ మిక్కిలి ప్రే విత్ సో మచ్ ఆఫ్ బర్డెన్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఎంతో భారం కలిగినటువంటి వాడిని. నన్ను ఈ 50 సంవత్సరాలు తన సేవలో ఆయన వాడుకుంటున్న దేవుడు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు రిటైర్డ్ అయిపోయిన ఏజ్లో ఉన్నా, లేకపోతే వయసులో పెద్దవాళ్ళు అయ్యున్నా, విద్య ఉన్నా విద్య లేని పామరులు అయ్యున్నా, ఒకవేళ ఎంతవరకు మీరు ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా లేకపోతే ఏమి చేస్తూ ఉన్నా, ఈరోజు ఈనా కార్యక్రమం ద్వారా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఈలోగా మనం చేయాల్సిన పని మనం చేయాలి. నాకు శక్తి లేదు అని అనకండి, నాకు బలం లేదు అని అనకండి, నాకు కాళ్ళు పీకుతున్నాయండి బాబు నేను నడవలేకపోతున్నాను అని అనకండి, నిలబడలేను అని అనకండి. ఈరోజు నేను ఏమిటంటే ఆయన పిలుపును తీసుకునండి. ఆయన యొక్క పిలుపు ద్వారా దేవుడు మిమ్మల్ని ఆయన రక్షించి మీ ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు ఈయనేమో 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి ఇంకొక 40 సంవత్సరాలు ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఫరో చేతిలోంచి విడిపించడానికిని, ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించడానికిని దేవుడు ఆయనకు శక్తినిచ్చి ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని నడిపిస్తూ వచ్చినారు. మరి ఒక ప్రకారం నేను ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటల్లో చూసినట్లయితే ఇర్మియాకున్న అనుభవం ఆయన రాస్తున్నాడు. ఆయన అప్పటికి ఇంకా చిన్నవాడు, బహుశా టీనేజ్లో ఉండినటువంటి వాడు. యోసేపు అనేటువంటి ఆయన 17 సంవత్సరాల వయసులో నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాడంట. యాకోబు గారి యొక్క కుమారులలో యోసేపు అనేటువంటి ఆయన. ఈరోజున బహుశా మీరు 15 సంవత్సరాల వయసులో ఉన్నారా, 13 సంవత్సరాల వయసులో ఉన్నారా, లేకపోతే ఒకవేళ 19, ఇదంతా టీనేజ్ కదా, 13 దగ్గర నుంచి మనకి 19 వరకు ఉన్నది అంతా టీన్ అని వస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఏ టీనేజ్లో మీరు ఉండి ఉన్నారు, మీ విద్యలో ఒకవేళ మీరు 100కి 100 మార్కులు తెచ్చుకునేటువంటి రీతిగా, లేకపోతే 600కి 590, 598 ఇలా తెచ్చుకునేటువంటి మార్కులు తెచ్చుకుని ఒక మంచి ఉత్తీర్ణులు అయ్యున్నప్పటికీ ఈరోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఆయన అంటున్న మాట అక్కడ ఏమని రాయబడిందనంటే, నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించా, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పేసి ఇది దేవుడు సెలవిస్తున్నమాట. ఈరోజు నీ యవన బిడ్డలకు కూడా నేను చెప్తున్నాను, యవన బిడ్డలు మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉంది, లేకపోతే మెటా నాలెడ్జ్ ఉంది, ఇంకొకటి టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉంది, సోషల్ మీడియా మీకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది, బహుశా మీరు చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు ప్రభు మిమ్మల్ని కోరుతున్నాడండి, బాబు మీ గురించే మాట్లాడుతున్నాను రా నాయన. చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు, టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ పాపరే నీ జీవితంలో కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ నీవు ఏవేవో ఆశలు కళలు కంటూ వచ్చి ఉన్నావేమో, నీ జీవితంలో ఏదో అవ్వాలనేటువంటి ఒక ఆశతో ఉండి ఉన్నావేమో, నేను ఒక మాట చెప్తా, ఏ ఉద్యోగముల కంటే కూడా, ఈ లోకంలో ఉన్న ఏ బిజినెస్ కంటే కూడా నువ్వు దేవుని సేవ అనే దానిని ఒక బిజినెస్గా తీసుకుని రా, దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడో నీవే చూద్దు. కానీ ఈ లోకంలో ఉన్న ఏ ఉద్యోగముల కంటే కూడా దేవుని యొక్క సేవ చేయటం, దేవునిని సేవించటం అనేటువంటి ఒక ఉద్యోగముగా, కోర్స్ అది ఉద్యోగం కాదు, అదొక సమర్పణగా మనం రావాలి. కనుక నీవు కూడా ఆయన పిలుపును తెలుసుకొని, ఆయన పిలుపు ప్రకారం నీ అంతా నువ్వు వచ్చేది, నేనేదో పిలిచానని వచ్చేది. స్వార్థరాజు గారు చెప్పారు కనుక నేను వెళ్ళిపోతాను, కనుక నేను ఇక మీదట సేవ చేసుకుంటాను. స్వార్థరాజు గారు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వదిలేశాడంట, కనుక నేను కూడా ఇప్పుడు 10th క్లాస్లతోటి వదిలేస్తాను, లేకపోతే నేను ఈ చదువుతోటి వదిలేస్తాను. బహుశా ఒక పిల్లోడు 7th క్లాస్కి వచ్చినోడు కూడా ఒకవేళ నువ్వు అలాగ అనుకుంటున్నావు, ఎందుకంటే ఇప్పుడే 13లోనికి వచ్చి ఉన్నాను కదా. సో నా మాటలు వింటూ బహుశా నువ్వు కూడా అనుకోండి, నేను 7th క్లాస్ కంటే ఎక్కువ చదువును. ఒకసారి నా దగ్గరికి వచ్చాడండి ఒక బాబుగాడు, నా దగ్గరికి వచ్చాడు, వాడు నా విషయాలు తెలుసుకొని 7th క్లాస్ చదువుతున్నటువంటి వాడు వచ్చి అంటాడు కదా, నేను ఇంటికి వెళ్ళండి, నేను ఇంకా హాస్టల్కి వెళ్ళండి, నేను ఇక్కడే ఉండిపోతా, నేను దేవుని యొక్క సేవ. ఆ తర్వాత ఏమని పెట్టుకున్నా తెలుసండి, వాడికి పేరు ప్రక్కని INS అని పెట్టుకున్నాడు. బహుశా ఈ రోజున ఈ కార్యక్రమం తను కూడా చూస్తున్నట్లయితే సార్లూరులో దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్న GT పాల్ అనేటువంటి ఒక కుమారుడు 7వ తరగతి చదువుతుండగా వచ్చి, నేను ఇంక వెళ్ళను, నేను దేవుని సేవ చేస్తా, GT పాల్ INS. ఏంటంటే నేను INS అంటే ఇంటర్నేషనల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంట, ఇంటర్నేషనల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అట్లా చక్కని ఆశయాలు పెట్టుకున్నాడు.
నిజంగా నా దగ్గర నేను పంపించలేను, నా దగ్గరే ఉంచుకున్నా, నా దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఇచ్చుకున్నా, ఆ తర్వాత ఆ పెళ్లిని అభిషేకించున్నాం, ఆ తర్వాత మేము పంపించున్నాం, పెళ్లి కూడా నేనే దగ్గరుండి జరిపించడానికి అయినటువంటిదిగా సంబంధం కుదిరించినటువంటి వాడు కూడా నేనే. ఈరోజుని ఆ యొక్క కుమారుడు ఎంత అద్భుతమైన సేవ. ఎక్కడికన్నా వెళుతుంటే తన ప్రసంగాలు చేసినా లేదా తన తర్జుమాలు చేస్తూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి వాడు, బా సువర్తరాజు గారిలాగా మాట్లాడుతున్నా బాబు అని అంటే, నేను వాళ్ళ అబ్బాయినండి అంటాడు ఆయన. ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు డాడీ డాడీ అంటూ పిలుచుకుంటూ వచ్చాడు కనుక నేను వాళ్ళ అబ్బాయిని అంటూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ మీరు ఏ చిన్న వయసులో ఉన్నా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకంటే యేసుప్రభు రాకడ దగ్గర అయిపోయింది. ఏమో ఒకవేళ మనం 10th క్లాసు, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుకున్న తర్వాత అప్పుడు వస్తానండి సేవకు అని చెప్పేసి అనుకునే కంటే, ఒకవేళ ప్రభు నిన్ను పిలుస్తున్న పిలుపు కనుక నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈరోజు నేను క్లియర్గా నేను చెప్తున్నటువంటి మాట ఇది, ప్రభు నిన్ను పిలిచినారు. నా జీవితంలో నా సేవానుభవంలో నేను అది ఎదుర్కొని ఉన్నాను. అప్పటికి నాకు నూగు మీసాలైనా లేవండి. నేను 15 years నేను చిన్నోడుగా ఉన్నాను కనుక నా పర్సనాలిటీ సంబంధించి పెద్ద వెంట్రుకలు రోమాలు కలిగినటువంటి వాడిని కాను. సో అందుకని మీసాలు కూడా అసలు ఏం రాలే. 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను, మీసాలు కూడా రాలే. ఈలోగా నేను ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రభు తన యొక్క వెలుగు నా మీద ప్రకాశింపజేస్తున్నారు. నా బ్రతుకంతో నేను వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ లాగా చీకటిగా ఉండినటువంటి ఒక బ్రతుకు, కానీ నా ఫేస్ మాత్రం రంగుతో ఉందండి. షర్ట్ని చూసి నువ్వు బ్లాక్ ఉందని చెప్పేసి అని కామెంట్ చేయకండి. నా ఫేస్ మాత్రం దేవుని యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశింప చేయబడినది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ దేవుడు నాకు ఇచ్చినాడు. నేను 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు 16th ఏజ్లో నేను ఉన్నప్పుడు, 16 years ఏజ్లో నేను ఉన్నప్పుడు ఆయన తన యొక్క వెలుగు నా మీద ప్రకాశం చేశారు. నా చీకటిని చూసుకొని ప్రభుని అడిగా, ప్రభా ఇదే నేను ఇంత నల్లగా ఉన్నాను, నేను పాద్రి గారు అబ్బాయిని అయినా మంచోడిని కదా నాయన, చెడు అలవాట్లు చెడు వ్యసనాలు ఇలాంటి ఏమీ లేకుండా ఉన్నాను కదా నాయన అని చెప్పేసానంటే, వాక్యాన్ని కంఠస్థం చేయించిన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏ భేదమున లేదు, రే బాబు నువ్వు పాద్రి గారు అబ్బాయి అయ్యున్నా, లేకపోతే నువ్వు ఎంత మంచి పిల్లోడు అని చెప్పేసి మీ ఊర్లో నిన్ను గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి చీకటైపోయారు నాయన, అందుకని నీ బతుకంత చీకటికుందన్నట్టుగా దేవుడు నా జీవితంలో నా మదిలోనికి ఇచ్చినటువంటి ఆలోచన. అప్పుడు ప్రభుని అడిగా, ప్రభా నీ వెలుగుతో నన్ను వెలిగించాను, నా మంచితనాన్ని బట్టి కాదు, నా యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, నా యొక్క ప్రణాళిక కాదు. అందుకే నేను తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల దగ్గర ఏమంటాడంటే, ఆయన మన ఉద్దేశము కాదు, దేవుని యొక్క స్వకీయమైన సంకల్పమును బట్టి, ఆయన నా మంచితనము, నా మెరిట్, లేక నా జ్ఞానము, నా చదువు, నాకు సంబంధించినది ఏది కాదు, నా బ్యాక్గ్రౌండ్ అసలే కాదు, మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ అంతకంటే కూడా కాదు. మా నాన్నగారు రెవరెండ్ E.M. జాకబ్ గారుగా, మా అమ్మగారు చిరంజీవమ్మ గారుగా వారికి అప్పగించబడినటువంటి బాప్టిస్ట్ సంఘములలో వారు సేవ చేసుకుంటూ వచ్చినారు. అని వారి యొక్క మధ్యంగా అనగా 2వ కుమారుడిగా పుట్టినటువంటి నా జీవితంలో దేవుడు తన యొక్క ప్రణాళిక కలిగి ఆయన అంటున్నాడు, నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. అందుకేనేమో నా తల్లిదండ్రులే పెట్టారండి ఈ పేరు, ఈ సత్య సువార్త రాజు అని. ఈరోజు నా టీవీ ప్రోగ్రాం కానివ్వండి, నేను ఎక్కడికి మీటింగ్లుగా నన్ను పిలిచినా కానివ్వండి, అది పబ్లిక్ మీటింగ్ ఎలాంటి ప్రదేశంలో కానివ్వండి, నేను ప్రకటించేది మాత్రం సత్యమైన సువార్త, రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్తే నేను ప్రకటిస్తున్నాను. ఆయన రాకడ సమీపించింది. కడవరి కాలంలో నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏంటంటే, 80 సంవత్సరాల వృద్ధాప్యం ఉన్న మీరైనా, లేదంటే ఒకవేళ టీనేజ్లో ఉండినటువంటి ఇర్మియా వంటి వాళ్ళుగా బాలుడుగా మీరు ఉన్నప్పటికీ, ఈరోజు నా ప్రభు అంటూ ఉన్నారు, బాలుడనని అనవద్దు, నోరిచ్చిన వాడను నేను, మాట్లాడింప చేసేవాడిని నేను, నా మాట నీ నోట నేను పెడుతూ ఉన్నాను. కనుక ఒకవేళ ఎవరైనా నంగిడిగా ఉండి, ఎవరైనా ఒకవేళ భయముండి బిడియముండి, నేను పబ్లిక్గా నేను మాట్లాడలేను, ప్రజల ఎదుట నేను నిలబడి మాట్లాడలేను, నేను ఒక బాలుడను, నేను ఒక చిన్నోడిని, నేనేం చేయగలను అని కనుక ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటుంటే, ఇర్మియా గ్రంథాన్ని చదవండి. 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి ఉన్న మాటలు చదవండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మీ క్రియలను బట్టి కాక, మీ మెరిట్ను బట్టి కాక, దేవుని స్వకీయమైన సంకల్పం. ఆయన సంకల్పం ఏంటంటే, ఈయన మాటలు వింటున్నా, ఈ ఛానల్ వీక్షిస్తున్నా మీరందరూ, మనమందరము దేవునిని సేవిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అనేక మందిని మనం సిద్ధపరచాలి. అది దేవుని యొక్క రాజ్యం అండి. ఈ లోకంలో ఏదైనా మనకు తెలిస్తే మనం చెప్తాం కదా. ఈ మధ్య నేను వింటూ ఉన్నప్పుడు ఇవేవో వస్తున్నాయి కదా, మెడిసిన్ సంబంధించినటువంటి కూడా. అబ్బో, ఒక్కొక్కళ్ళు ఉంటేనండి, వాళ్ళ గురించి నేను చూస్తూ ఉంటేనండి నేను అర్థం చేసుకున్నటువంటి ఒక విషయం ఏమంటానంటే, ఏం చెప్తారండి బాబాయ్ గాను, ఇది మంచిదండి, ఇది అదండి, ఇది సైడ్ ఎఫెక్ట్ లేదండి, ఇది అదండి, ఏది అంటే నాకు అవన్నీ తెలీదు, ఎవరో చెప్తుంటే వింటామంటాను. అందుకని దాని గురించి నా పేరు ప్రస్తావన నేను తేలేకపోతున్నాను. కానీ బట్ వాళ్ళు వాడుతూ వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, మీ
కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి, మీకు ఏ విధమైన కష్టం లేకుండా, మీకు హార్ట్ అటాక్ రాకుండా, మీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఏమేమో చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఏమైంది, ఎప్పుడో చాలా కాలం క్రితం యామ్వే అనుకుంటా, అదొకటి నేను విన్నాను, ఒకటేదో యామ్వే సంబంధించిన ప్రోడక్ట్స్ ఇప్పుడు అలాంటివి చాలా తయారైనాయి. ఇదొక్కటే ప్రోడక్ట్ అండి, ఇదొక్కటే సరైందండి, ఏమి చెప్తూ ఉంటారండి. గాను ఎందుకు, వాళ్ళు దాన్ని అనుభవించారు కనుక, వాళ్ళు దాన్ని వాడుతూ ఉన్నారు కనుక. ఈరోజు నేనంటే దేవుని యొక్క రాజ్యానికి దేవుడు నన్ను సిద్ధపరిచారండి, దేవుని యొక్క రాజ్యం కొరకు నన్ను రక్షించుకున్నారండి, దేవుని యొక్క రాజ్యానికి అనేక మందిని తీసుకుని రావడానికి తన సేవ కొరకు నన్ను పిలిచి ఉన్నారండి. అప్పుడు నేను మౌనంగా ఉండలేను. నేను బ్రతికినంత కాలం ఆయన గూర్చినటువంటి ఒక సేవ, ఆయన గూర్చిన మాటలు నేను లోకానికి తెలియజెప్తూనే ఉంటా. నాకు దొరికిన ప్రతి అవకాశంలో కూడా, ప్రతి ఛానల్లో కూడా నేను దేవుని యొక్క రాజ్య సువార్తని నేను ప్రకటిస్తూనే ఉన్నా. ఈరోజు నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని దేవుడు పిలుస్తూ ఉన్నారు, తన సేవ చేయడానికి మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నారు. ఆ బ్రదర్ గారు, మీరు వయసులో పెద్దవాళ్ళే అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని పిలిచారు. మోషేని పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలవట్లేదా? మోషేను వాడుకున్న దేవుడు మీకు శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మిమ్మల్ని వాడుకోలేడా? ఆయన పిలిచినప్పుడు ఆయన చూసుకుంటాడు. మీకు అనవసరం, మీరు దాని గురించి మాటలు పెట్టుకోకండి. నేను ముసలోని అయిపోయాను, నేను వృద్ధుడిని అయిపోయాను, నేను కాదు, నాకు మాట సరిగ్గా రాదు, ఇంకొకరిని ఎవరినన్నా పిలుచుకో దేవుడా, ఈ విషయాలు చెప్పకండి. ఆయన పిలిచారు అంటే మీరు రండి, దేవుని యొక్క సేవ చేద్దాం రండి. చివరి దినాల్లో మేము ఉండి ఉన్నాం. ఉదయం నుంచి సాయంకాలం కష్టపడినటువంటి వారికి ఎలాంటి జీతమని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. ఈ లాస్ట్ మూమెంట్లో ఇంకెంతకాలం ఉందో మనకు తెలీదు, మనం ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో మనకు తెలీదు. ఉన్న ఈ కొంతకాలంలో మనం దేవుని యొక్క రాజ్యం కొరకు బ్రతకడానికి పెద్ద వయసు కలిగిన వాడిని పిలుస్తూ ఉన్నారు. అలాగనే టీనేజ్లో ఉన్న యవ్వన బిడ్డలైన బాలురిని, బాలికలైనటువంటి మిమ్మల్ని కూడా దేవుడు తన్ను సేవించడానికి, తన సేవ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు. సమర్పించుకుందామా? దేవునికి మన యొక్క జీవితాన్ని అంకితం చేసుకుందామా? బ్రదర్స్, అలక్ష్యం చేయకండి, వాయిదా వేయకండి. కాలం సంపూర్ణం అయిపోయిందండి. మనం అందరం దేవుని కొరకు మనం జీవిద్దాం, దేవుని యొక్క సేవ మనం చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈయన మాటలు వింటున్నటువంటి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినా, మధ్య వయస్కులు అయినా, లేక చిన్నవాళ్ళుగా, బాలుడు, బాలికగా ఉన్నటువంటి వారు అయినా, మీరు అక్కడ అతి సమీపించిన కడవరి క్షణాల్లో మేము ఉండి ఉన్నాం నాయన. మీరు అక్కడ వచ్చేలోగా మేము చేయవలసిన సేవ మేము చేయాలి, మేము వాడబడవలసిన విధంగా మేము వాడబడాలి. సహాయం చేసి నడిపించండి నాయన. నన్ను 50 సంవత్సరాలుగా నీ సేవలో నన్ను వాడుకుంటూ వచ్చినారు. ఏమో మీరు అక్కడ వరకు నన్ను ఇంకా ఏ విధంగా వాడుకుంటారు, లేక నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏ విధాలుగా నేను నీ సేవ చేయడానికి మీరు నన్ను వాడుకోవడానికి మీరు నన్ను పిలిచినారు. నీ చేతులుగా నేను అప్పగించుకున్నాను నాయన. ఈ వయసులో కూడా, 66 సంవత్సరాల వయసులో కూడా నాయన, కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను గూర్చిన సత్య సువార్తని ఎలాగో నీ ఛానల్లో నేను ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఏదో లాభాపేక్ష కొరకు నేను మాట్లాడలేదు, కానీ నేను కోరుతున్నదల్లా ఒకటే, ఎందరైతే ఈయన మాటలు వింటున్నారో వారు ఏ వయసు కలిగినటువంటి వారైనా వారందరము కూడా నాయన నీ సేవ మేము చేస్తుండాలి. ఒక ప్రక్క ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసుకుంటూ, ఒక ప్రక్క బిజినెస్ చేసుకుంటే బిజినెస్ చేసుకుంటూ కూడా నీ కొరకు మేము సేవ చేయడానికి అనేక మందిని నాయన, నీ రాజ్యము కొరకు నేను వారిని ఒప్పింప చేయడానికి నీ కృప దయచేయమని, నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని మరొకసారి నాయన ఈ పెద్దవారైనటువంటి వీరిని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను నాయన. వారి వయసును బట్టి, బలహీనతను బట్టి వారు కృంగిపోకూడదు. అలాగే బాలురు, బాలికలుగా ఉన్న వీరిని నీ చేతుల్లో పెడుతున్నాను. మేము చిన్నోళ్ళు, మేమేం చేయగలమని కూడా వారు నిరుత్సాహపడకూడదు నాయన. చిన్న బిడ్డలను, వయసు కలిగినటువంటి వారిని, మమ్మల్ని అందరినీ ఈ అంత్య దినాల్లో మీరు వాడుకొనడానికి మమ్మల్ని పిలిచారు గనక, ఈ కార్యక్రమం ద్వారా నీ సేవ కొరకు మమ్మల్ని పిలుస్తున్నారు గనక, ఆ ప్రకారంగా నీ సేవ చేయడానికి కృప చూపించమని, కనికరించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, మరి ముఖ్యంగా ఎవరైతే దేవుడు నన్ను సేవ కొరకు పిలుస్తున్నారని భావించారో, తెలుసుకొని ఉన్నారో వారి విషయంలో ఆయన సేవ చేయునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. మనకు తెలీదు ఎప్పుడో, ఏ క్షణమో, ఏ గడియో, ఏ రోజో మనకు తెలీదు. ప్రభువే చెప్పారు కనుక. కానీ ఒకటి, మనం దేవుని కొరకు సేవిద్దాం, ఆయన సేవ మనం చేస్తూ ఉందాం. ఉద్యోగం అయితే ఉద్యోగం చేసుకుంటూ ఉండండి, ఆయన సేవ చేయండి. ఒకవేళ చదువుకుంటే చదువుకుంటూ ఉండండి, ఆయన సేవ చేయండి. రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఆయన సేవ కొరకు అనేటువంటి రీతిగా మనం ముందుకు వద్దాం రండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించినారు. మీరు పొందుకునే మేలులు, ఒకవేళ దేవుడు మిమ్మల్ని తన సేవ కొరకు పిలుస్తున్న పిలుపును గనక మీ హృదయంలో మీరు ఆలోచించినట్లయితే నిరభ్యంతరంగా నాకు తెలియజేయండి. నేను మీతో కలిసి దేవుని స్తుతిస్తాను. మా పక్షము నిలచి
బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు కృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. మా అడ్రస్ ఈ సత్య సువార్త సమర్లకోట 533440 కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా ఈ సత్య సువార్త సామల్ కోడ్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే ఏ నెంబర్కైనా మీరు నాకు చేయొచ్చండి. బిడ్డలు కనుక వారు నాకు తెలియజేస్తారు. మా నెంబర్స్ 9848110907 94400409992 8143221122 88855276662 మరియు 837444437 ఒకవేళ ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా నాకు తెలియజెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని తన సేవ కొరకు పిలిచిన దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.